అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్ననాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరము పాల్గొన మాసము బహుళపక్షము 4/4/2024 సంవత్సరమున విప్పర్ల గోత్రోభవసులైన హైదరాబాదు నివాసులు కీర్తి చేసిన కాళీ అనంత సూర్యదేవర గారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు సూర్యదేవర రామ్మోహన్ రావు గారు, సూర్యదేవర పద్మజ రాణి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు శ్రీ సర్వదేవత అనుగ్రహం వెళ్ళవేళలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తి చేసిన కాళీ అనంత సూర్యదేవర గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
నమస్తే అండి. గట్టు శంకర గారు, శ్రావణి గారు ఆయన శ్రీమతి. ఆ శంకర గారికి అంటే ఈ సంకల్పం కలగడం అనేది ఈశ్వరేచ్ఛ అనుకుంటున్నాను. నిజంగా చాలా చెల్లించిపోయామండి ఇక్కడ చూసి. ఎంత సేవ చేసిన సేవకులకి ఆయనకి అందరూ ఇంకా రావాలని, మీరు మంచి ప్రోగ్రాములు చేయాలని, వాళ్ళు వచ్చిన కార్యక్రమం కూడా మేము అనంత కాళీ పుట్టినరోజు ఈరోజు అన్నదానం సందర్భంగా వాళ్ళ మదరు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన నేను భవానీ గారు రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి సూర్యదేవర రామ్మోహన్ రావు గారు, పద్మజారాణి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వంశంలో అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమం మాకు బాగా నచ్చిందండి. అంటే మెయింటెనెన్స్ కానీ, వాళ్ళు చేసిన విధానం కానీ, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్న విధానం కానీ, వాళ్ళ మేనేజ్మెంట్ కానీ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. ఇట్లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు ఇక్కడ చూసిన తర్వాత. కానీ ఆయన సంకల్పం ఎప్పటికీ ఇది పెద్దది అవ్వాలని, ఇది చాలా గొప్పగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం